యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో అపారమైన ప్రేమ అనే పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం. హోషే గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, అయితే యూదావారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం దేవుని నుండి దూరమై వారి తిరుగుబాటును బట్టి దేవుని ఉగ్రతను గూర్చిన సందేశాన్ని, ఒక ప్రవచనాత్మక తీర్పును దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేశాడు. అయితే దక్షిణ రాజ్యమైన యూదాపై దేవుడు తన కృప, కనికర వాగ్దానమును బయలుపరిచాడు. ఆ వాగ్దానము వారిని తానే ఏర్పరచుకొని రక్షిస్తాడని ముందుగానే తెలియజేశాడు. మానవ శక్తి వంటి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేత, అనగా దేవుడే తన స్వశక్తితో వారిని రక్షిస్తాడని వాగ్దానం చేశాడు. మన దేవుడు కృప మరియు దయగల దేవుడు. ఆయన మానవ అవగాహనకు, వారి సామర్థ్యానికి మించిన మార్గాల్లో తన ప్రజలను రక్షించడానికి ఎంచుకున్నాడు. ఈరోజు మనం ఈ వాక్యాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని కృప, దయ ఎంత ప్రాముఖ్యమో అది మనకు గుర్తు చేస్తుంది. మనం కూడా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆయన కృపకు దూరమయ్యాము. కానీ ఆయన యూదా ఇంటిపై దయ చూపినట్లే యేసు క్రీస్తుపై విశ్వాసముంచడం ద్వారా మనకు రక్షణను బహుమతిగా దయచేస్తాడు. ఈరోజు ఆయన ప్రేమ మరియు ఆయన వాగ్దానాల నిశ్చయతలో మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.